తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యేటటువంటి ఛాన్సెస్ 85 లేదా 80 to 85% ఉండొచ్చు మ్యాక్సిమం. సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఆయన మంత్రిగా కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నటువంటి నేపథ్యంలో సీనియర్ లీడర్ కాబట్టి కోమటిరెడ్డికి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత కోమటిరెడ్డి తర్వాత వివేక్ వెంకటస్వామికి మినిస్ట్రీ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి మంత్రులను మార్చిన వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి ఉంటుంది. సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి తర్వాత అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించిన మంత్రి పదవి కూడా పోయేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అలాగే మంత్రి పదవి పోతుంది, నెక్స్ట్ స్పీకర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు, స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అడ్లూరికి సీఎం అయ్యే ఛాన్స్ 1% కూడా లేదు. ఆ తర్వాత అడ్లూరి తర్వాత వాకాటి శ్రీహరి మినిస్ట్రీ ఉంటుంది, మినిస్ట్రీ తీసేయరు అంత ఈజీగా. సో వాకాటి శ్రీహరి సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది? 14 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డితో 15 మంది. ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఉన్నాడు. అజారుద్దీన్కి ఇంకా కేటాయించలేదు పదవి, కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ఏదేం కాలేదు. ఆయన ఏదో మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు అంతే ఎమ్మెల్సీగా. కాబట్టి మరి అజారుద్దీన్కి అవకాశం ఉందా అంటే అజారుద్దీన్కి మినిస్ట్రీయే చక్కగా వేయలేదు, సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. సరే, ఇప్పుడు దీంట్లో మొత్తం పేర్లలో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, తర్వాత వాకాటి శ్రీహరి, అజారుద్దీన్, ఈ మంత్రులలో మొత్తం ఎవరికి సీఎం పదవి ఇవ్వచ్చు మీ అంచనా? సో మనకున్న సోర్స్ అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం పదవి దించేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇన్ కేసు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వకపోతే వేరే ఆప్షన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా కాంగ్రెస్ బలం ఉన్నటువంటి వ్యక్తులు, సీతక్క. సో ఒక మహిళకు కూడా అవకాశం ఇచ్చినామనే ఆలోచనతోటి అధిష్టానం కూడా కొంత ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి పేర్లు వినబడుతున్నాయి మ్యాక్సిమం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళంతా కూడా సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ లీడర్ కాకపోవచ్చు, కానీ పొంగులేటి దగ్గర పైసలు ఉన్నాయి, ఆయన పరిపాలన చేయగలుగుతాడు, గవర్నమెంట్ కాన్స్టెంట్ ఉంచగలుగుతాడు, అవసరం అంటే బీఆర్ఎస్ వాళ్ళని కూడా కొనగలుగుతాడు. కాబట్టి ఇట్లాంటి పేర్లు అయితే తినబడుతున్నాయి. సో ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది క్వశ్చన్ మార్క్. నేను చెప్పిన ఫైనల్ కాదు, మీరు కూడా ఆన్సర్ ఇవ్వండి, మీరు కూడా కొంత కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకవేళ రేవంత్ రెడ్డి కాకపోతే కాంగ్రెస్కి ఆప్షన్ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్కి ఆప్షన్ రేవంత్ రెడ్డిని దించేస్తే కాంగ్రెస్కి ఆప్షన్ ఏంది?